దేవుని పరిశుద్ధ సంఘమును ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. దయచేసి మీరు రోమీలకు రాసిన పత్రికలోనికి రాగలిగినట్లయితే చాలా ముఖ్యమైన మాట దగ్గర నుండి ఈ దినపు వర్తమానమును మనం ప్రారంభించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకంత సంఘ పాదిరి గారు మాట్లాడిన మాటకు అనుసంధానంగా ఉన్నటువంటి మాట. 8వ అధ్యాయము 5 నుంచి కొన్ని లేఖనాలను నిర్దిష్టంగా చదువుదాం. ముందుగా అయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి దేవుని లేఖనము ఇలాగూ మనకు బోధించుచున్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. ఇది మీ హృదయంలో ఈ దినము కొంచెం గట్టిగా పట్టుకోవాల్సింది కానీ కోరుతున్నాను ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది మన అంతరంగానికి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఏ సంగతులను మనం ఆలోచిస్తున్నాం అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. ఒకవేళ నేను ఇలా అడిగి చూడనా, ఒకవేళ వయసు రీత్యా చిన్నవాడిని అయినప్పటికీ బహుశా మీరు ఆలోచిస్తే నేను అడిగిన ప్రశ్న సబబే అనిపిస్తుందేమో. శరీర విషయంలో మీరు బాగా ఆలోచించడం వల్ల నెరవేర్చుకోగలరా? ఏమన్నా ఒకసారి ఆలోచించి చూడండి, ఏమన్నా నెరవేర్చుకోగలరా? లేదు ప్రియమైన వాళ్ళారా. ఎక్కడి వరకు రాగలం తెలుసా అండి? చింత వరకు రాగలం అంతే. అంతకు మించి ఇంకొక అడుగు కూడా వేయలేము. మీరు ఆలోచించి చూడండి. పోనీ ఇంకొక మాట అడుగుతాను, ఆత్మానుసారమైన సంగతులు బాగా ఆలోచించడం వల్ల ఏమైనా నెరవేర్చుకోగలరా? ఇది కూడా కాదని మన వల్ల. కరెక్టే కదా? నిజమే ప్రియమైన వాళ్ళారా. మన స్థితి మనం తెలుసుకుంటే దేవుని స్థితి మనకు అర్థమవుతుంది. మన స్థితి ఏమిటి అని అంటే, ఈ రెండిట్లో దేన్ని చేయలేమన్నది. ఒక పరిశుద్ధ సేవకుడు ఒక మాట ఉంటాడు ప్రియమైన, అంటుంటాడండి. అది ఎక్కువసార్లు ఎప్పుడు చెప్పలే ఇంతవరకు మీతో. చెబితే మీకు తప్పుగా బోధపడుతుందేమో అని బాధ. ఏమంటాడు అంటే, మనిషి భూమి మీద చేయగలిగేది ఏమైనా ఉంది అని అంటే పాపము అన్నాడండి ఆయన. అంతే. తెలుసా? మనం ఏమన్నా చెయ్యగలిగేది ఉంది దేవుని పరిధి దాటి అని అంటే పాపము. అంతకుమించి ఏం లేదండి. చాలా బాధ కలిగింది నా మనసులో. ఇంకా ఆ మాట గుర్తొచ్చినా అది నాకు నేను మెమరైజ్ చేసుకున్నా కూడా చాలా బాధ కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. నా స్థితి ఇంత దుర్భరమా? మన స్థితి ఇంత దుర్భరమా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఇంతసేపు మనతో ఆ కొద్ది నిమిషంలో మాట్లాడినప్పుడు సేవకుడు అడిగిన మాట అదే. ఏ సంగతులను మనం ఆలోచిస్తున్నాం అనేది మన ముందుండవలసిన పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే కింద ఒక మాట స్పష్టంగా చెప్తాడండి. ఒకవేళ మన మనసు శరీరానుసారమైనటువంటి సంగతులను మాత్రమే ఆలోచించేదిగా మిగిలిపోతే దాని స్థితి, దాని ముగింపు చెప్తూ కింద అంటాడు. మీరు చూడవచ్చు 6 నుంచి 7 వాక్యం నేరుగా. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, శరీర స్వభావం విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. అందువలన శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. మనం ఏమీ చేసుకోలేని వాటి గురించి బాగా ఆలోచిస్తూ ఏమన్నా మనం నెరవేర్చుకోగలుగుతున్నామంటే, నెరవేర్చుకోవడానికి ప్రతిగా మనం మూట కట్టుకుంటుంది ఏంటంటే అంటే దేవుని నుంచి విరోధమునే మనం పోగు చేసుకుంటున్నాము అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం మనల్ని ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు అంటే వెంటనే అంటాడు, ఆత్మానుసారమైన మనసు. మీరు చూడగలిగితే 8 నుంచి 9, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ ఆత్మ నీతి విషయమై జీవంలో ఉన్నది అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఫైనల్గా మీకు చెప్పాల్సిన మాట ఇక్కడ దీన్ని ఉద్దేశించి ఏమిటంటే, ఒకవేళ ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలో వాటిని గురించి యోచించే మనసులో ఉన్నవారు ఎక్కడ నిలుస్తారట అంటే జీవంలో. ఎందుకంటే అది దేవుడు అనుగ్రహించేది, దేవుడిస్తేనే మనం పొందుకోగలిగేది. అదే మాట చెప్తాను ప్రియమైన వాళ్ళ. ముందు మీ హృదయంలో పెట్టాలనుకుంటున్న మాట ఏమిటి అంటే, ఏ సంగతులకు మన జీవితంలో చోటిస్తున్నాం అనేది మొదటి ప్రశ్న. రైట్. ఈరోజు రెండు విషయములను మీ ముందు పెడతాను. నాకు తెలుసు ఈ వర్తమాన విషయంలో ఇక్కడ నేను ఏమాత్రం కూడా పనికి రాని వాడను, కానీ కొంత దేవుని వెలుగుతో సేవకుల ఉపదేశంతో కొంత అవగాహన అయిన సంగతులు మీకు ఉపయోగపడతాన్న ఉద్దేశమే. 2 విషయాలు మాట్లాడతాను ప్రియమైన వాళ్ళారా. ఒకటేమో దేవుని దృష్టిలో
దేవుడు వివాహమునకు కల్పించినటువంటి చోటు నిరంతరం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక లక్ష్యం ఉందనుకోండి, మీరు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. ఒక లక్ష్యాన్ని మీరు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రయత్నం ఎలా ఉండాలట అంటే ఒక విధంగా అంటే గురిని కొట్టేటట్టుగానే ఉండాలి. హిట్ ద బుల్స్ ఐ అంటారు కదా, అంతే సరాసరి కేంద్రాన్ని కొట్టేటట్టుగా ప్రయత్నం ఉండాలి అంతే, ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు. అలా కాకుండా మనం ఇక ఏమైనా పర్లేదు అందులో పార్టిసిపేట్ చేస్తే చాలు, లేకపోతే ఆ లైన్లో నేను నిలబడితే చాలు, లేకపోతే ఆ రోజు వరకు నేను ఉంటే చాలు, ఇవన్నీ వేస్ట్ అండి. చేసినంతే చేయకపోయినంతే పెద్ద ఉపయోగం ఉండదు వాటితో. కానీ ఏది ప్రయోజనకరమైంది ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అని అంటే కేంద్రాన్ని కొట్టాలి. ఒకసారి మీరు ఆలోచించండి, లక్ష్యం అయితే ఏర్పాటైంది కానీ అందులో ఏది ఏమో ఏది కేంద్రమో తెలియలేదు అనుకోండి, దేని కొడతాం? కష్టమే, ప్రయత్నం కూడా వీక్గా ఉంటుంది. ప్రియమైన వారలారా, వివాహం విషయంలో కూడా దేవుని ఆలోచన అనేది ఒక విధంగా గురిగా ఉందండి బైబిల్లో చూస్తున్నప్పుడు. అది కొంచెం మనం ఎరగాలి. ఎందుకంటే పరిశుద్ధ లేఖనం కూడా మనకు చెప్పింది, మీ అందరి మ్యారేజ్ డేలో మీరు విన్నదే, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా చేసుకునేటోళ్ళు కాపాడుకోవాలట. దేవుడే నియమించలేదు దాన్ని. నా మాట కొంచెం తప్పుగా మీకు బోధపడుతుండొచ్చు, మళ్ళీ మీరు కేర్ఫుల్గా వినండి. దేవుడేం దాన్ని ప్రైమరీ అంటే ఆయన నియమించలేదన్నాడు, కానీ ఏమంటాడంటే చేసుకునేవారు దాన్ని నిలబెట్టుకోవాలి. సరే, కొంచెం మీకు వేరుగా రింగ్ అవుతుండే వచ్చు ఈరోజు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రిపీటెడ్గా వినేదేం మీకు ఈరోజు నేను బోధించాను, బట్ ఇది మనందరికీ తెలిసిన వాక్యం కనుక దాన్ని మీకు రిఫర్ చేస్తున్నాను. సరే చూడండి, హెబ్రీ 13:4. హెబ్రీ 13వ అధ్యాయం 4 మీరు చూడగలిగితే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. చేసుకునే వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యత ప్రియమైన వాళ్ళది. అది మీకే కపుల్స్కి దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితంలో ఉన్న అన్ని విషయంలో అది ఘనమైనదిగా నువ్వు నిలుపుకోవాలి. అది ఘనమైనదిగా నువ్వు నిలుపుకోవాలి, బాధ్యత అది. మరి అన్ని విషయంలో మనం ఘనమైనదిగా నిలుపుకోగలగాలి అని అంటే దాని యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే వివాహంలో ఉన్నటువంటి పర్పస్ అనుకోండి, గోల్ అనుకోండి, లక్ష్యం అనుకోండి, అది కూడా కొంచెం మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళ. ఒక మాట సున్నితంగా అడుగుతాను, ఈ మాట చాలా రంగరింగ్ అవుతుందేమో. బహుశా వివాహం మాకు కావాలన్నటువంటి ఆలోచన మనకు ఎప్పుడు కలిగింది చెప్పండి, ఫ్రాంక్గా మాట్లాడుకోగలిగితే? చాలా సంవత్సరాలు పెరిగి పెద్ద అయిన తర్వాత. అందులో పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి అని అంటే మన శరీరంలో కోరికలన్నా కావచ్చు, కొంచెం ఫ్రాంక్గా. లేకపోతే గెడి వెరినో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని కనపడ్డోడల్లా అంటుండేందుకన్నా కావచ్చు, కొంచెం మీరు రిలేటబుల్గా ఉంటాం. లేకపోతే మన బిహేవియర్ వల్ల ఇక వీడిని ఇలానే వదిలేస్తే వీడు అస్సలు చేతికి దొరకకుండా పోతాడేమో, వీని జీవితం నాశనం అవుతుందేమో, అట్లీస్ట్ వీని జీవితంలో వీని పెళ్లి చేస్తేనన్నా వీని కొద్దిగా సెట్ అవుతుందేమో లైఫ్. ఇవే కదా పాసిబిలిటీస్, మేజర్గా ఇవే కనపడుతుంటాయండి. మనకు మనంగా అనుకొని ముందుకొచ్చి నాకు వివాహం కావాలన్నటువంటి ఆలోచనకు రావాలి అని అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత మొదలవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నేను ఏమడుగుతాను అని అంటే, అలా కోరుకున్న తర్వాత దాని గురించి మనం ఎంత ఆలోచిస్తాను చెప్పండి? తక్కువే, పరిధి కొద్దిగానే ఉంటుంది, దినములు చాలా తక్కువే. మీకు ఓపిక బాగా ఉండి, మీరు ఎలిజిబుల్ బాగా అయ్యుండి, మీ టార్గెట్స్ బాగా దూరం ఉండుంటే అవన్నీ టిక్ పడేంత వరకు వెయిట్ చేసి ఓపిక నాకు ఉందన్నప్పుడు కొంచెం లెందీ అవుతుందేమో మీ సెర్చింగ్ పీరియడ్. అంతకుమించి పెద్దగా ఏం మాట్లాడుకోవడానికి లేదండి హ్యూమన్ ప్రిపరేషన్ గురించి. కానీ దేవుని ప్రిపరేషన్ ఎంతది అని అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మీ జీవితంలో నా జీవితంలో ఇవి ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఎవరి ఆలోచన పెద్దది? దేవునిది చాలా పెద్దది ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొన్ని తెలిసిన వాక్యాలు గబగబా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మనకు బాగా తెలిసిన లేఖనం ఇది. 4-6 వాక్యాలు మీరు చూడగలిగితే తెలుగు అనువాదం కలిసి ఉన్నవి. 4 నుంచి ఇలాగ రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి, తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని నిర్ణయం ఎప్పటి నుంచి మన కొరకు మొదలైంది అనేది చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కిందికి వచ్చేసరికి 11, 12 కూడా కలిసి ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. అక్కడ చెప్తున్నప్పుడు ఇంకేమంటాడు డీటెయిల్గా,
మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆ తర్వాత ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడట మన ఎడల జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం అందరం ఏర్పాటు కావాలన్న ఆలోచన కనపడుతుంది. ఆ ఆలోచన మనలో సంపూర్తి అవ్వటకు, ఆయన దయా సంకల్పం నెరవేరుటకు సమస్త కార్యములను కూడా దేవుడే చేస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచి ఆలోచన అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. అందులో ఏమున్నది అనంటే వివాహమైన వారి వివాహపు ఏర్పాటు కూడా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నాకే అవకాశం వచ్చిందనుకోండి, నేనేమనుకుంటాను అనంటే నేను కోరుకున్నవారు, నేను వెతికినవారు, నేను ఇష్టపడ్డవారు, మీ గురించి కూడా సరిపోతాయి పదాలు. వాళ్ళే నా జీవితంలోనికి వచ్చారు, వాళ్ళనే నేను పొందుకున్నానని అనుకుంటుండొచ్చు. ఇది మన పరిధి ఆలోచన. శరీరానుసారమైన మనసుతో చూసే ఎటువంటి పరిధి పరిమైన వాళ్ళారా, కానీ ఆత్మానుసారమైన మనసుతో చూసే పరిధి ఎంత పెద్దది అనంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఇది మా జీవితం ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అన్నటువంటి ఆలోచన మనకు కావాలి. ఏది పెద్దది పరిమైన వాళ్ళారా? దేన్ని కాపాడుకోవడం ముఖ్యం చెప్పండి. ఇప్పుడు ఏది పెద్దది, దేన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఈరోజు సమాజంలో వివాహానికి ఉన్నటువంటి విలువ చాలా చిన్నదని మీకు నాకు తెలిసిపోతూనే ఉంది. దాని గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిందేం లేదు, నాకంటే పెద్దవారు ఇంకెక్కువ చెప్తారు కూడా. నేనేం అడుగుతున్నాను అన్నట్టు ఈరోజు దేవుని సన్నిధిని నిలబడి మీ హృదయంలో మీరిచ్చిన చోటెంత? మీరిచ్చిన చోటెంత? అన్నింటికంటే పెద్దదే నేను నిలుపుకుంటున్నానటువంటి చోటు ఉందా మీ హృదయంలో? లేకపోతే ఈరోజు కన్వీనియన్సెస్ మీద డిపెండ్ అయి ఉందండి మ్యారేజ్ రిలేషన్ అనేది. అది చాలా పెథటిక్ కండిషన్ ప్రియమైన వాళ్ళరా. అది చాలా దుర్భరమైన స్థితి అట. వృద్ధ సేవకులు అనే మాట పరిస్థితుల మీద నిర్మింపబడింది కాదు, పరిస్థితులను బాగు చేయగలిగేది వివాహం అనేది. బాగా అర్థం కావాలి. ఈ పదాలు నాకు తెలియటం లేదు ఎలా కన్వే చేస్తున్నానో. పరిస్థితులను బాగు చేయగలిగేదండి. ఎక్కడి నుంచి చెప్తానమాట? ఆదికాండం 2 నుంచి చెప్తాను. అన్నీ చేశాడు, మనిషిని చేశాడు. దేవుడు చూడగానే మనిషిని నచ్చలేదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకు ఇతను ఒంటరిగా మిగిలిపోయాడు, ఇది మంచిగా లేదనుకున్నాడట. మీరు చెప్పండి, ఆ మంచిగా లేని దాన్ని మంచిగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి సిస్టమ్ ఏమైనా ఉంది అని అంటే మ్యారేజ్ కనపడుతుందండి. ఫ్రమ్ ద బిగినింగే చెడ్డగా ఉన్న వాటిని మంచి చేసిందండి. బట్ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే మంచిగా ఉన్న నా పరిస్థితులను మరీ క్రిటికల్ చేసిందన్నటువంటి బలహీనతలోనికి ఇప్పుడున్నటువంటి మ్యారేజ్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. నేను అది చెప్పడం కాదు ఈరోజు నేను మీతో మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుడిని నమ్ముకొని సాగుతున్నందుకు కొన్ని మనకు తెలుస్తున్నాయి. లేదు, ఇది దేవుడు నా జీవితంలో పెట్టాడో, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వండర్ఫుల్, మీ ఆలోచనలు మంచివి. అంత కొద్దితోనే ఆగిపోకూడదు ప్రియమైన వాళ్ళ. మరింత వెలుగులోనికి మీరు రావాలి. అందుకని ముందు ప్రోత్సాహకరమైంది చెప్తున్నాను. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ఉందన్నటువంటి ఆలోచన మనం మరవకూడదు. అందుకోసం పౌలు గారు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవ్వరు వాడనటువంటి పదమును వాడినట్టుగా మనం చూస్తామండి. ఇది కృపావరం అని సెక్షన్లో పెట్టేశాడు ఆయన. మొదటి కొరింథీ మీరు 7 చదివితే మీకు కనబడుతుంది. సరే ఒకసారి చూడండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 7వ అధ్యాయము పైనుంచి మీరు చదవగలిగితే సందర్భం ఒకటే. సంఘంలో పరిస్థితులు బాగాలేనప్పుడు వాటికి పరిష్కారాలు రాస్తున్నాడు. ఇక వ్యవహార శైలి మీరు ఈ సంఘంలో బాగాలేదు కనుక ఇలా నడుచుకోండి. పురుషులు ఇలా ప్రవర్తించాలి, స్త్రీలు ఇలా ప్రవర్తించాలి, వివాహమైన వారు ఇలా ప్రవర్తించాలని నెమ్మదిగా విలువలు రాస్తుంటాడు. ఆ రాస్తున్న క్రమంలోనే కిందికి వచ్చేసరికి 6 నుంచి మీరు చూడగలిగితే అవన్నీ చెబుతూ ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. ఎందుకంటే చాలా ఫార్ సీరియస్ కమెంట్ రాస్తాడండి ఆయన. ఏమని రాస్తాడు అనంటే, మీకు అంత డిస్టర్బెన్స్ ఉంది అని అంటే మీరు దేనికి వాల్యూ ఇవ్వండి అంటే, అవసరమైతే మీరు కొద్ది సమయము ప్రార్థన కన్నా దూరంగా ఉండండి, కానీ భార్యాభర్తలుగా మీరు ఇద్దరు మాత్రం ఎడమవ్వడానికి వీలు లేదు. అది ఎలా రింగ్ అవుతుంది అంటే, మోర్ స్పిరిచువల్ చెప్తే మాకు అన్ని దేవుని సంగతులే చెప్పాలి కదా, మాకు చెప్తే అన్ని దేవుని సంగతులే చెప్పాలి కదా. ఏదో పిచ్చి ఉంటుందండి మన దగ్గర. నిజంగా ఇది పిచ్చే. కానీ పౌలు గారు ఒక మాట అంటారు, నేను చెప్తున్నాను అంత దూరం వెళితే నేను మిమ్మల్ని ఎటువైపు గైడ్ చేస్తాను అంటే, మీరు కలిసి ఉండడం ముఖ్యం కానీ మీరు దూరంగా ఉండడం ముఖ్యం కాదు. ఇప్పుడు ఒకవేళ మీకు ప్రార్థన కొంచెం మీకు అవకాశం కలిగించటం లేదా, కొద్దిసేపు మీ ప్రార్థనకైనా దూరంగా ఉండండి, కానీ ఉభయాలు కలిసి ఉండండి. అక్కడే అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ, దేవుని ఆత్మ ఎలాంటి చోటు ఇస్తుంది వివాహమునకు అని. అందుకోసం ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞనైతే మీకు చెప్పడం లేదు. బట్ ఫాలో అయ్యారా? వండర్ఫుల్, మీకు మంచిది.
మరి ఆజ్ఞ అయింది, ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞగానే చేర్చి ఉన్నాడు. నిజంగా మనకున్నటువంటి 1000కి పైకున్న ఆజ్ఞల్లో ఇది కూడా ఆజ్ఞ అయింది. ఆ తర్వాత అంటూ ఇప్పుడు 7 చూద్దాం. ఇది నా హితోపదేశమే కాదు కానీ ఆజ్ఞ కాదు అన్న తర్వాత, మనుషులందరూ నా వల్లే ఉండవాలని కోరుచున్నాను. ఆయన వల్లే ఉండవాలను అని అంటే ఆయనలో మరి ఫైట్ చేస్తే కూడా మంచిది, అది నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత 7, ఆయనను ఒకడు ఒక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఏంటి ఈ సందర్భం అంటే, వివాహమైన వారు కాని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వివాహంను చేసుకున్న వారిని కృపావరం పొంది ఉన్నారని అంటున్నాడు. చేసుకున్న వారిని కూడా కృపావరం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కృపావరమును పొంది ఉన్నారు. రైట్, ఇది తెలిసిన విషయమే. ఇప్పుడు రెండవ ప్రశ్న మిమ్మల్ని ఏమడుగుతున్నాను అంటే, డే టు డే లైఫ్లో, మీ దైనందిన జీవితంలో మీ వివాహ బంధపు జీవితమును కృపావరంగానే చూస్తున్నారా? పరిశుద్ధాత్మ వరములు కావాలని మనం ప్రార్థన చేస్తుండొచ్చు ప్రియమైన వాళ్ళారా. పెళ్ళైందని కూడా ప్రార్థన చేయండి, కృపావరం దొరికింది మీకు. నిజం, ఒక గొప్ప కృపావరము దొరికినది. ఈరోజు ఆ పర్స్పెక్టివ్ నుంచి బాగా బయటికి వెళ్ళిపోయామండి మనం. ఒక విధంగా ఇలా చెప్పవచ్చు, నేను ఆత్మానుసారమైన మనసులో నుంచి ఆల్మోస్ట్ పోతున్నామేమో ఇక బయటికి. ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నామేమో. ఆ ఎగ్జిట్ గేట్ ఏంటంటే చర్చ్కి రావడం అంతే, సండే ఇక్కడ నుంచి కూడా బయట పెడతామేమో కొద్ది రోజులు అయితే కాదు. వద్దు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆలోచనలో ఎంత ముందుగానుందో చూడగలగాలి మనము. దేవుడు ఇంకొక ముందు బలమైన మాట చెప్తూ ఆయన కృపావరముగా దేవుని వాక్యంలో మనకు చూపెడుతున్నాడు వివాహం అని కూడా చూసుకోగలగాలి. కానీ ఇదొకటి చెప్పాలండి, ఇదొకటి చెప్పిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ముగించేస్తాను. కానీ ఏ విషయం చెప్పాలి అని అంటే, వివాహం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు గత సంవత్సరం కూడా నేను చెప్పింది నిబంధన అని చెప్పడం జరిగింది ప్రియమైన వాళ్ళ. మీరు సామెతలు 6 చదివినా కనపడుతుంది, 2 చదివినా కనపడుతుంది, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం చదివినా మీకు కనపడుతుంది వివాహం అనేది నిబంధన అని. అయితే దేనికి దేవుడు నిబంధన చేసి ఉన్నాడు? ఇప్పుడు నిబంధన అనుకోండి, సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది, సరళంగా చెప్తాను ప్రియమైన. ఏమంటే దేవుడు చేసిన నిబంధన మనకు తెలుసు అండి. ఇశ్రాయేల్తో చేసిన నిబంధన, లేకపోతే నోవాహుతో చేసిన నిబంధన, లేకపోతే మోషేకి ఇచ్చినటువంటి నిబంధన. సో ఇలా మనకు దేవుని నిబంధన అనగానే అర్థమవుతుంది, ఓకే దేవుడు మనుషులతో కొన్ని నిర్ణయాలు చేసి ఉన్నాడు. ఆ నిర్ణయాల వెనక ఆయన నమ్మకంగా నిలబడుతున్నాడు. వాటి కాలమందు మనుషులు తప్పినా ఆయన తప్పకుండా నెరవేరుస్తున్నాడు. సో దేవుని అన్నీ మనకు తెలుసండి, ఆయన కవనెంట్ అనగానే. కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి మనుషులను ముందు పెడుతూ ఇది మీ మధ్య జరిగినటువంటి నిబంధన అని చెప్పడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన విషయం ఏంటంటే, మనుషుల మధ్య, భార్యకు భర్తకు మధ్య జరిగినటువంటి ఆ నిబంధన దేనికి గుర్తుగా ఉంది? అసలు వివాహంలో దేనికి గుర్తుగా ఉంది? ఒక పరిశుద్ధ సేవకుడు చెప్పినటువంటి ఒక బలమైన మాటను గ్రహించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేనికి గుర్తుగా ఉంది అని అంటే, మీరు ఇరువురు ఒకరికి ఒకరు మేము తోడుంటాము అన్న దానికి గుర్తుగా ఉంది ఆ నిబంధన. మీ వివాహంలో జరిగినటువంటి ఆ ఒడంబడిక దేనికి గుర్తుగా ఉందంటే, మేము ఒకరికి ఒకరము తోడుగా ఉంటాము. మీలో చాలామందికి కుట్టడం తెలుసు కదా, స్టిచ్చింగ్. ఒకే దారంతో మీరు కుట్టారనుకోండి, నిలబడుతుంది అనుకుంటున్నారు కుట్టు? ఒకే దారం ఇన్ ద సెన్స్, పైనుంచి మెయిన్ థ్రెడ్ నుంచి ఒకటి వస్తుంది, కింద బాబిన్ అని ఒకటి ఉంటుంది. కింద మీరు బాబిన్ తీసేసి కుట్టు చూడండి, కుట్టు సీరియస్గా పడింది అనుకుంటారు, ఏమవుతుందో తెలుసా? పెకిలిపోతుందండి, నిలవదు. ఖచ్చితంగా ఆ స్టిచ్ నిలవాలి అంటే కింద నుంచి బాబిన్ నుంచి వచ్చేటువంటి థ్రెడ్ దాంతో పెన వేసుకొని వస్తేనే. మీకు ఆసక్తి ఉంది అంటే యూట్యూబ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ఉంటాయి. అంటే ఎలాంటివి అంటే, వాటిని ఏమనాలి, మైక్రో చాలా దగ్గరికి జూమ్ చేసి చూపించేటువంటి వీడియోలు. స్టిచ్చింగ్ది కూడా ఒకటి ఉంటుంది, ఎప్పుడన్నా మీరు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు పర్ సెకండ్స్ ఎంత పంపు కొడుతుంది లోపలికి నీడిల్, ఆ బాబీ నుంచి ఎట్లా పిక్ చేసుకొని వస్తుంది. మీరు చాలా ఆశ్చర్యపోతారు, ఇంత జరుగుతుందా లోపల, ఎందుకంటే అది మనకు కనపడదండి. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను దాన్ని పట్టుకొని అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఆదాము దగ్గరికి హవ్వను తీసుకొని దేవుడు వచ్చి, ఈమె నీకు సాటి అయిన సహాయం అన్న దగ్గర ఒక విధంగా నిన్ను కట్టడానికి ఈమె నీకు అవసరమని దేవుడు ఆ పోలికతోనే చెప్పి ఉన్నాడటండి. మలాకీ గ్రంథంలో అద్భుతంగా రాయబడ్డాయండి ఆ మాటలు. చూడాలి, కొంచెం సీరియస్గా ఉంటుంది ఈ కాంటెక్స్ట్, బట్ మిమ్మల్ని నొప్పించేటువంటి పర్స్పెక్టివ్లో చెప్పననే నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు మరిగా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం ప్లీజ్ రండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం చాలా చాలా సీరియస్గా రాయబడినటువంటి చాప్టర్ ప్రియమైన వాళ్ళారు. ఎందుకు అసహించుకున్నాడటండి ఈ కార్యము మనుషుల మధ్య జరగడం. దేవుడు ఏం జరిగింది అని అంటే, పురుషుడు తన భార్యను విడనాడాలన్నటువంటి ఉద్దేశంలోనికి వెళ్ళడం దేవునికి బాగా బాధ పెట్టింది ప్రియమైన వాళ్ళారా. అదే చెప్తాడు వాస్తవానికి. కానీ 14 నుంచి చూద్దాం. మీ మీద నేను ఇంత కోపంగా ఉన్నానని మీరు నన్ను అడుగుతారు,
అంతే కదా. అది ఎందుకనగా ఇక రిప్లై ఇస్తున్నాడు. అది ఎందుకనగా మీరు అడగగా యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా. ఇందులో మీరందరూ మనసుతో స్వీకరించవలసిన ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏమిటంటే నీ తోటిది ఆమె. చిన్నప్పుడు బాగా కన్ఫ్యూజ్ అవుతుంటామండి. ఏ విషయంలో అంటే చెప్పులు దొడుక్కోవడంలో అందరం కన్ఫ్యూజ్ అయిన ఫేజ్ అది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం? రెండు ఒకేలానే ఉంటాయండి. మనం మన 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 ఆ చిన్నగా ఉన్నప్పుడు కుడిదేదో ఎడమదేదో గుర్తుపట్టలేం ప్రియమైన వాళ్ళారా. చెప్పులు రెండు ఒకలానే ఉంటాయండి. లేకపోతే గ్లౌజ్ ఉన్నాయనుకోండి, సేమ్ చూడడానికి ఒకేలానే ఉంటాయి, కానీ రెండు ఒకటి కావండి. దేవుడు తను వివాహ ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, పురుషుని స్త్రీ గురించి మాట్లాడినప్పుడు దేవుని దృష్టిలో ఎలాంటి ఆలోచన ఉంది? ఇద్దరు ఒకటే, కానీ ఒకటి కాదు. మీకు ఇందాక చెప్పాను కదా, చూడ్డానికి సేమ్, రెండు ఒకటే, కానీ రెండు ఒకటి కావు. దేవుడు ఆమెని తోటిది అన్న ఆ ఉద్దేశంలో దేవుని ఆలోచన ఏమంటే నాకు ఒక్కటే మీ ఇద్దరు, కానీ మీ ఇద్దరు ఒకటి కాదు. బాగుంది కదా, ఇలా వింటుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందిలేండి. నిజం, అది దేవునికే సాధ్యం ప్రియమైన వాళ్ళు ఇలాంటివి చేయడం. మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి కుడి ఎడమలు, చెప్పులు, గ్లౌజు, ఇంకోటి మేము చెప్పడానికి ప్రయత్నం చేశాను. కానీ దేవుడు ఏమంటున్నాడు అనంటే ఆమె నీ తోటిది. పురుషునికైనా స్త్రీకైనా చెప్తున్నమాట. లుక్స్ లైక్ బట్ నాట్ ద సేమ్. ఒకేలా ఉన్నారు, కానీ మీ ఇద్దరు ఒకటి కాదు. కానీ దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అంటే నీతో వివాహం ద్వారా జరిగినటువంటి ఆ నిబంధనకు నీతో ఆమె తోటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్లీజ్ ఒకసారి మీరు ఓన్ చేసుకొని ఆలోచించి చూడండి. ఏమి ఓన్ చేసుకొని ఆలోచించి చూడండి అని అంటే నిత్య జీవమునకు మీ హృదయంలో మీకు ఇచ్చుకున్నంత చోటే మీకున్నటువంటి మీ బెటర్ హాఫ్కు మీరు ఇచ్చి ఉన్నారా మీ డే టు డే లైఫ్లో? మళ్ళీ సున్నితంగా అడుగుతున్నాను, ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసుకోండి. నేను కూడా ఎప్పుడు వేసుకోలేదు ఇంతవరకు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు దూరం. మీరు వచ్చారు కదా అందులోనికి. అడుగుతున్న ప్రశ్న నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నిత్య జీవానికి మీరు ఒక పరిధిలో మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు. నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మీ ఊహకు, మీ ఆలోచనకు, మీ మీద మీకున్న అవగాహనకు నిత్య జీవానికి నా పరిధి ఇది, లేకపోతే నా ఆలోచన ఇది, ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి ఈక్వల్గానే మీ భర్తకో మీ భార్యకో ఆలోచన ఉందా మీ పట్ల? మీకుందా వాళ్ళ పట్ల? ఒక గొప్ప పరిమళ నుంచి బయటికి వెళ్ళిపోయారు, వారు మీకు తోటివారు అన్నటువంటి విషయంలో నుంచి బయటకు వచ్చేసారు. పేతురు గారు కూడా రాసినప్పుడు అదే రాస్తాడు కదా, వండర్ఫుల్గా రాస్తాడు ఆయన. జీవమను కృపావరంలో మీతో వారు పాలివారై ఉన్నారు. ఇంకంతకంటే వివరంగా ఏం చెప్తారు చెప్పండి? ఆలోచించి చూడండి. ఎందుకు ఇది అడుగుతున్నాను అని అంటే కొత్తది ఏం కాదు ప్రియమైన వాళ్ళ. ప్రభువులోనికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అప్పటికి ప్రసంగాలు వింటూ నెమ్మదిగా చాలా విలువలు తెలుసుకుంటున్నారు. నేను కాదన్ను. కాకపోతే ఈ విలువల్లో ఎంత బలపడ్డామనడానికి ఈరోజు ఈ చిన్న వర్తమానపు మాటలు అంతే, ఎంత బలపడ్డామనడానికి. మొదటిది ఏమిటంటే జగత్తు పునాదిలోనే ఈ ఏర్పాటు ఉందన్న దగ్గరికి వచ్చి చూసుకుంటున్నామా? రెండవది ఏమిటంటే ఇది కృపావరంగానే మన అవగాహనలో కలిగి ఉన్నామా? మూడోది ఏమంటున్నా అంటే నిత్య జీవమునకు నా తోటిది, ఈయన నా తోడు, ఈయన నాతో పాటు, ఇలానే చూసుకుంటున్నామా? ఇవి చెక్ మార్క్స్ అండి. మ్యారేజ్ లైఫ్లో మీరు సాగుతున్న దానికి చెక్ మార్క్స్ ఇవన్నీ. టిక్ పడుతున్నాయా? అన్ని విషయంలో ఘనమైనదిగా పెట్టుకొని పోతున్నారు మీరు మ్యారేజ్ని. రాజుకి రావటం లేదు, కాంప్రమైజ్ అవ్వటం లేదు. దేనికి టిక్ పడటం లేదు అని అంటే శరీరానుసారంలో మిగిలిపోయారు. భర్త భార్యను శరీరంగానే చూస్తున్నాడు, భార్య భర్తను శరీరం వరకే చూస్తుంది. పౌలు గారు ఏమన్నారు అంటే ఏమని చెప్పాలి? ఇది గొప్ప మర్మము. సరే, మీకు ఇది అర్థం కావాలని ఒక మాట చెప్తాను. నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. చెప్పిందంతా ఎవరి గురించి చెప్పండి? భార్య భర్తల గురించి మాట్లాడి సడన్గా అక్కడికి ఎందుకు మార్చాడు ఆయన? ఇంకేం చెప్పాలి మనకి? ఇంకా శరీర సంబంధంగా మాత్రమే చూసుకోకండి, మీరు ఆత్మ సంబంధంగా చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెంత చెప్పాలి మనకి వివాహం దగ్గర? దేవుడు బాగా బాధపడ్డాడు ప్రియమైన. అక్కడ ఒక మాట అంటాడండి, ఏమంటాడు తెలుసా దేవుడు? మీకు తెలుసా ప్రియమైన వాళ్ళ, ప్రతి మ్యారేజ్లో మొదటి సాక్షి ఎవరటంటే దేవుడేనటండి. మీరు పెళ్లి చేసుకున్న ప్రమాణాల్లో కాదు. పోండి, ఆ రోజు ఆయన తప్ప అందరు ఉంటారనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు ఈరోజు మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఫిగర్ కదండి. సైలెంట్ మ్యారేజెస్ ఏం లేవండి. సైలెంట్ ఇన్ ద సెన్స్ అండి ఆర్భాటము, అంగులు అవద్దని నేను అన్నాను. కానీ అందులో ఒకటి కోల్పోయాం ప్రియమైన వారు. లాస్ట్ ఇయర్ కొన్ని మీకు రిమైండ్ చేశాను.
ఫస్ట్ మ్యారేజ్కి ఎవరు ఉన్నారంటే దేవుడు ఒక్కడేనండి. ఆయన ఒక్కడున్నాడు. ఈరోజు మ్యారేజ్లో ఉండాల్సిన ఆయన ఒక్కడు కాకుండా అందరు ఉంటున్నారేమో అన్న భయం ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఇక్కడ రాస్తున్నప్పుడు మలాకి గ్రంథంలో ప్రవక్త అది చెప్తాడు. ఆ మాట కూడా మనం మళ్ళీ ఒకసారి నోటీస్ చేద్దాం. 2వ అధ్యాయంలోనే మీరు చూడండి 14వ వాక్యము. ఆయన అంటున్నాడు, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున, ఈ పదం చూడండి, యెహోవా సాక్షి ఆయను. దేవుడు సాక్షిగా ఉన్నాడట ప్రియమైన వాళ్ళారా. బహుశా సండే వస్తున్నప్పుడు నా ఇంటి వాతావరణాన్ని నేను చర్చికి దిగకపోవచ్చు, భార్యాభర్తలుగా మీ ఇంటి వాతావరణాన్ని మీరు చర్చికి దిగకపోవచ్చు. మీకు తెలుసా, మీ ఇంట్లో మిమ్మల్ని ఇద్దరిని చూస్తున్న ఒక సాక్షి ఉన్నాడు. ఆయన విట్నెస్ అండి. దేవుడు సాక్షి అన్నిటికీ ప్రియమైన వాళ్ళారా. మీరు నన్ను చూశారనుకుని ఎంత చూస్తారు చెప్పండి? అపియరెన్స్ వరకు చూస్తారు, మాట వరకు చూస్తారు. నా అంతరంగా నేను చూడలేరు కదా మీరు. కానీ అంతరంగానే చూడగలిగే ఆయన మాకు సాక్షిగా ఉన్నాడట. ఆలోచించి చూడండి. ఇంట్లో ఏం చేస్తాం ప్రియమైన వాళ్ళారా? ఏం చేస్తుండొచ్చు ఒకసారి? అయ్యో, మీ దాంపత్య జీవితంలో తొంగి చూసి విమర్శించేంత బుద్ధిహీనమైన పని నేను చేయను, కానీ ఆ దాంపత్య జీవితంలోనికి దేవుడు తొంగి చూస్తున్నాడు అన్నటువంటి ప్రశ్న దగ్గర మిమ్మల్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని. మీరు ఏ విధంగా సహవాసంలో ఉన్నారో చూస్తున్నాడు, ఏ విధంగా అన్యోన్యతలో ఉన్నారో చూస్తున్నాడు. మీరు ఏ విధంగా ఒకరి అవసరములను ఒకరు పరామర్శించుకుంటున్నారు, తీర్చుకుంటున్నారు, బలపరుచుకుంటున్నారు, అన్నింటినీ చూస్తున్నాడు. ఏమి యోచిస్తున్నారు, ప్రస్తుతం గురించి ఏంటి, మీ దినములు గడుచుటను గురించి ఏంటి, ఇచ్చిన గర్భఫలాలను గురించిన యోచన ఏంటి, రాబోతున్న దినాలను గురించిన యోచన ఏంటి, ఇది దాటిన తర్వాత మరణం తర్వాత మళ్ళీ తిరిగి లేస్తూ ఉండబోతున్న జీవితం గురించిన యోచన ఏంటి, ఒకవేళ ప్రభు చిత్తంలో మన ఏర్పాటు వేరుగా ఉండి నీకంటే ముందు నేను పోతేనో, నాకంటే నువ్వు ముందు పోతేనో మన జీవిత దినములు ఏ విధంగా గడవాలన్నటువంటి యోచన ఏంటి, సమస్తమును యోచిస్తున్నటువంటి దేవుడు మన వైపు ఉండి ఏం చూస్తుండొచ్చు చెప్పండి మన మధ్య? అయ్యో, ఇట్లా వదిలేస్తేనండి భయం అవుతుంది తెలుసా మీకు? ఇంట్లో భయం అవుతుంది నిశ్చయంగా. ఎందుకు భయం అవుతుంది అంటున్నానంటే, ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నట్టుగా లేదండి మ్యారేజ్ లైఫ్. ఏం కొరవడిందో సమ్రప్ చేస్తానండి ఈ పాయింట్ని ఇక్కడనే. ఏం కొరవడిందో చెప్పనా? మొదటి ప్రేమ కొరవడింది ప్రియమైన వాళ్ళారా దాంపత్యంలో. దేవుడు 65 పుస్తకాలు అసలు చెప్పలేదండి దాని గురించి. 66 పుస్తకంలో దాని గురించే చెప్పాడు ఆయన. అక్కడే కన్క్లూజన్ ఉందండి పెళ్ళికి. బిగినింగ్ ఏంటో తెలుసా? ఆ మ్యారేజ్ ప్రొసీడింగ్కి మొదటి ప్రేమ కావాలి నాకు, అంతే. మీ ఎర్లీ టైమ్స్ ఇక కొత్త జ్ఞాపకం చేయాలి. కొన్ని ఈరోజు మీకు మెమరైజ్ అయ్యి ఉండొచ్చు. మార్నింగ్ కొన్ని బట్టలు ముట్టుకున్నప్పుడు, లేకపోతే కొన్ని థింగ్స్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అరే ఈరోజు కపుల్స్ డే కదా చర్చ్లో అనగానే సంహౌ మీ మ్యారేజ్ డేస్ని రిమైండ్ చేసుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు మీకు ఇచ్చిన గిఫ్ట్లో మీరు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు చూసుకున్నప్పుడు ఎర్లీ టైంది ఏదో ఒకటి ఫ్లాష్ అయి ఉంటుంది కదండి. అయింది కదా. అందులో మొదటి ప్రేమ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఎందుకు లేదన్న ప్రశ్న మీకే విడిచిపెడుతున్నాను. ఆ రోజు అంటే ఏవి భారం అనిపించి ఉండకపోవచ్చు. ఇది నేను కొంచెం చెప్పొచ్చేమో, సమూహం ఒక ఇయర్ అండ్ దగ్గర కొంచెం ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. మొదటి ప్రేమలో అండి మీరు బాగా ఆలోచించండి, ఎంత పెయిన్ అయినా బేర్ చేస్తామండి మనం సెల్ఫ్గా. ఎంత కుదరకపోయినా సమయాన్ని మనం కొంచెం స్పేర్ చేసుకుంటాం, కల్పించుకుంటాం. మాటి మాట్లాడుతున్నారనుకోండి, ఇంకా వినాలనుకుంటాం, అంతే కదా. అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, రావాలి, పోవాలి, కలవాలి. మొదటిసారి అనుకోండి, ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా దానికి ఒక ఎక్స్క్యూజ్ మనంగా క్రియేట్ చేసి టిల్ ద లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేస్తాం ప్రియమైన వాళ్ళ. దేన్ని మిస్ అవ్వం అనంటే వారితో ఉన్నటువంటి ఆ సమయమును కోల్పోవటానికి ఇష్టపడము. ఫస్ట్ లవ్ కదా అది. వాట్ అబౌట్ నౌ? ఆలోచించి చూడండి ప్రియమైన వాళ్ళ. మేబీ ఇలా ఉండిపోయారా? పేరుకు మాత్రమే హిందూ ధర్మ పరిరక్షణ పని కింద కలిసి ఉన్నాం, కానీ మానసికంగా ఆలోచనల పరంగా మేము ఎప్పుడో పోయాం అన్న చోట నిలబడ్డారా? దేవుడు మీకు సాక్షిగా ఉన్నాడు, మరొకండి. దేవుడు మీకు సాక్షిగా ఉన్నాడు. ఎంత ప్రణాళికకు సాక్షి అని అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్న ప్రణాళికకు సాక్షి. ఇందులో మీరు కట్టబడాలని తగిన కాలం ముందు సమస్త కార్యములను వాటి వంతున చొప్పున జరిగించడంలో ఆయన సాక్షి. మీ జీవితంలోనికి వీళ్ళు ఎందుకు రావాలండి? పురుషులను స్త్రీలను అడుగుతున్నాను, స్త్రీలను పురుషులను అడుగుతున్నాను. వీళ్ళు ఎందుకు రావాలి? అంతకుముందు వేరే వాళ్ళని మీరేం చూడలేదా? చూసి ఉన్నారు కదా. వేరే వారిని కూడా కోరుకొని ఉండొచ్చు కదా.
ఎందుకు జరగలేదు? రోమీలకు రాసిన పత్రిక, ఈ మాట కూడా కొద్దిగా చదువుదామండి, మంచి మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయమే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి జాగ్రత్తగా చూడండి ప్లీజ్. 28 నుంచి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతున్నారా మీరు? ప్లీజ్ ఒకసారి మనసుకు తీసుకొని చూడండి. ఇప్పటివరకు మీ జీవితంలో, సరే ఒక కపుల్ డే అనే ఒక విషయాన్ని పక్క పెడితే, మీ జీవితంలో, నా జీవితంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ అంట దేవుడు ఒక మేలు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాడట. కింద క్లియర్గా రాస్తాడండి. ఆ మేలు ఏమిటంటే యేసుక్రీస్తు కలిగినటువంటి సారూప్యత మనకు రావటం, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవంలోనికి మనం కూడా రావడానికి అన్నిటిని జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ప్రియమైన వాళ్ళారా, నేను అడుగుతున్నది అదే మాట. ఏం అడుగుతున్నాను అంటే, ఇంత చక్కగా అన్ని దేవుడు అన్నిటినీ మనకు అవసరమని జరిగిస్తున్నాడు గనక, అన్నిటిని జరిగిస్తున్నాడు గనక మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? వివాహమును దేవుని వైపు నుంచే చూస్తున్నారు అనేదే నా ప్రశ్న. దగ్గరగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేదే నా ప్రశ్న. అంతేనండి. వారు మీకు తోటి వారు. ఒక విధంగా ఇద్దరు కలిసి ఏ విధంగా చెప్పాలి, ఇప్పుడంటే స్టిచ్చింగ్ అంతా మారిపోయింది, కానీ అప్పుడప్పుడు బాగా కనపడతాయండి. ఈ స్వెటర్ కుట్టేటో నీటింగ్ అని ఒకటి ఉంటుంది, 2 పుల్లలు పట్టుకొని దీన్ని నీటేసి చేస్తుంటారు. అట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడట అండి. జీవం కొరకు మీరు ఇరువురిని, జీవంలో నుండి బయటకు వచ్చటం కాదు వివాహం ఉన్నది, జీవమును కృపావరంలోనికి సమృద్ధికరమైనటువంటి ప్రవేశం కొరకున్నది. అది అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. మొదటి ఆదాము వేసిన అడుగులు అవుతున్నాయి ప్రతిసారి. మొదటి అడుగులు ఏమిటి అని అంటే, ఇప్పటికీ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమిటి అని అంటే, అరే ఏగానే అంత గొప్ప మాట పలికాడు, మనం ఎవరు అనుకోండి, సరే నన్ను క్షమించండి, కానీ మీరు మ్యారేజ్ డే రోజే వెంటనే మీరు ఆదాము అనుకున్నారా చెప్పండి. ఏమనుకున్నాడు ఆదాము చూడగానే? ఇవి నాలో నుండి తీయబడింది. ఇంకా సింపుల్ స్టేట్మెంట్, ఓకే, ఇక నేను హత్తుకొని ఉండాలి, నా తల్లిని తండ్రిని విడిచి ఇంకా నేను ఈమె పని మీద ఉండాలి ఆయన అనుకున్నాడు. మీరు అనుకున్నారు చెప్పండి? లేదు, అబద్ధం ఆడద్దు ఎవరు. లేదు, ఫస్ట్ ఫైట్ అవుతుంది అక్కడికి రావడానికే. ఎంత పెద్ద ఫైటు, మళ్ళీ దాంట్లో పెద్ద పెద్ద ప్రశ్నలు మనకి. కన్నులను వదిలేస్తామా? వదిలేయడం గురించి ఎవడు మాట్లాడింది చెప్పండి? మేము అదే అడిగింది, హత్తుకొని ఉండడం గురించి మాట్లాడినాం. మేము దీన్ని గుంజుతుంటే దాన్ని అడుగుతాం చూడండి. మనం ఇటు రావాలన్న మనసు లేదని చెప్పుకోవాలి మనం కదా, నొచ్చుకోవడానికి కాదు, ఊరికి మూడు చేంజ్ చేయడానికి. కానీ వెంటనే 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయానికి వెళ్ళగానే అంత పెద్ద మాట మాట్లాడిన ఆయన అన్నమాట ఏంటో తెలుసా? నేను కాదు ఈమె. రేపన్న రోజున వస్తే ఎన్ని నిందించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ భార్యల్ని, మీ భర్తల్ని? నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, రేపన్న రోజు వస్తే ఎన్ని నిందించడానికి సిద్ధంగా ఉన్నారు? మనకంటే బాగా రిసీవ్ చేసుకున్న ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమని ఇయ్యకపోయింటే ప్రాబ్లమే లేదు నాకు అన్నాడు. రేపు మీరేమంటారు? మరి రేపు మీరేమంటారు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయమే. వేరే సందర్భము, కానీ అన్నీ కలుపుతున్నాయి మ్యారేజ్కే, ఎందుకంటే పర్పస్ ఉంది. సరే, దీన్ని చూడడానికి ముందు పేతురు గారు రాసిన మాట చదువుకొని ఇక్కడికి వద్దాం, చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, బాగా తెలుసు ఈ మాట, చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, నాకు చాలా ఇష్టం ఈ మాట, 7వ వాక్యం చూడండి ప్లీజ్. ఏమని రాయబడుతుంది అని అంటే, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. సరే, ఇది ఓన్లీ పురుషుని రెస్పాన్సిబిలిటీస్లో ఎక్కువగా పోర్షన్ ఉంది కనుక ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ గురించి మీతో మాట్లాడటం లేదు. మీ అందరికీ తెలిసిపోయా ఏం చేయాలనో, తెలిసిపోయాయి కనుక నేను ఆ పర్స్పెక్టివ్ ఎత్తటం లేదు. కానీ ఆ పదం ఏముంది అని అంటే, జీవమును కృపావరంలో మీతో పాలివారు. వాళ్ళు మరవకండి, వాళ్ళు మీతో పాలివారు, తోటోళ్ళు, తోటిది, లేకపోతే ఎట్లా సహవారసులు. అప్పుడప్పుడు బాధ అవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఏ విషయంలో బాధ అవుతుంది అంటే, దేవుని సంపూర్ణమైనటువంటి ఆలోచనలోనికి వివాహ విషయంలో ఇంకా ఎదగలేదేమన్న భయం ఉంటుందండి. ఎక్కడ చెప్తాను అనంటే, కొన్ని ఆలోచనల పరంగా చూస్తేనండి, మన తోడబుట్టినోళ్ళకి మనం చోటిస్తామండి. అది ఎట్లా కన్వే చేయాలి, మరి రాంగ్ రింగ్ అవుతుందాం ఈ ఎక్స్పీరియన్స్ విషయంలో నేను దూరం కనుక. కానీ కొన్ని ఏరియాస్లో అండి ఎంత ఓన్ చేసుకుంటామంటే, ఎప్పటికైనా
పరా ఇంటి నుంచి వచ్చింది అంతే, ఇతను పరా ఇంటి నుంచి వచ్చిండు. అంటిల్ అన్లెస్ అండి మీరు ఒకరినొకరు ఏక శరీరమయ్యారు అన్నంత పెనవేసుకున్నంత వరకు మీరు ఎవరికంటే చోటు తక్కువ పెడుతుంటారు అంటే మీ జీవితంలోనికి వచ్చిన వారిని, మీతో మీరు కలిసి పుట్టినటువంటి మీ వారసులుగా అంటే మీరు పొందుకున్నారు కదా, దాంతో ఈక్వల్గా ఉన్న వాళ్ళకంటే తక్కువనే చూస్తుంటామండి. ముందే చెప్పిన కండిషన్, మీరు ఏక శరీరంగా పెనవేసుకున్నంత వరకు మీకు నాకున్న శోధన ఏముంటుంది అని అంటే పరాయి, అంతే పరాయి. ఇలా చెప్పొచ్చేమో, పురుషుడేమో డొమెస్టిక్ సర్వెంట్ అనుకుంటున్నాడట, స్త్రీ ఏమనుకుంటుందంటే పబ్లిక్ సర్వెంట్ అనుకుంటుందంట. బయటికి పోవాలి, పని చేయాలి, జీతం తీసుకురావాలి, ఖర్చులకు ఇవ్వాలి. నేను బయటికి పోతాను, ఇంట్లో ఉండాలి, పనులు చేయాలి, అన్ని చక్కగా పెట్టాలి, అన్ని చూసుకోవాలి. ఏ ప్లేస్ చెప్పండి ఇది? వారసులుగా చూసే ప్లేసేనా? పౌలు గారు పేతురు గారు ఏమంటున్నారంటే జీవమును కృపావరమునకు వారు పాలివారు. అయితే కన్క్లూజన్లో ప్రియమైన వాళ్ళారా, బాగా ముఖ్యమైన మాటగా నేను మీకు గుర్తు చేయాలనుకున్నది ఏమిటంటే, ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, అంత దగ్గరగా రిసీవ్ చేసుకున్న ఆదామే సిచ్యువేషన్స్ రాగానే చాలా పెద్దగా బ్లేమ్ చేసి ఉన్నాడండి. రేపు మనం ఎంత పెద్ద సిచ్యువేషన్స్కి ముందు పోతున్నామో తెలుసా? విశ్వాస మార్గంలో క్రీస్తుతో కూడా శ్రమ పడుటకు పోతున్నాం ప్రియమైన వాళ్ళారా. అవి ఎదురవుతున్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని పోతున్నాం మనల్ని మనం. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట నేను చదవాలనుకుంటున్నాను. ఇది కొంచెం ముఖ్యము, బహుశా ఇది మీకు సందర్భానుసారంగా అందులో కలుపుకోగలిగేటువంటి ప్రేరేపణ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను అదే చూసుకుంటున్నాను. ఇందులో 17వ వాక్యం చూడండి ప్లీజ్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17 మీరు చూడగలిగితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. పేతురు 3:7లో ఉన్నది, 8:17లో ఉన్నది కలుపుతున్నాను, మీరు చూడండి. అక్కడ జీవమను కృపావరంలో వారు మనతో పాలి వారు. ఊరికనే వచ్చేస్తుందా? ఊరికే వచ్చేస్తుంది అనటం లేదండి. క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడితేనే తోడి వారసులు అవుతారట. అడిగారు కదా సంఘ పాదిరి గారు మనల్ని ఒక మాట, మీ ఇష్టం పొండి అన్నాడు. వదిలేద్దామా చెప్పండి? వదిలేద్దామా? వదిలే ప్రసక్తే లేదు ప్రియమైన వాళ్ళారా. లేదని ఒకవేళ మీ మనసు అనిపిస్తుంది అని అంటే ఒక మాటకు ప్రిపేర్ చేస్తున్నాను మిమ్మల్ని, ప్రిపేర్ కండి క్రీస్తుతో కూడా కలిసి శ్రమ పడుటకు. శ్రమ రాగానే సంఘంలో వినపడ్డ కొన్ని పొడి మాటలు ఉన్నవి, జ్ఞాపకం చేసుకుందాం లేండి. మన మాటలే కదా, కుటుంబపు మాటలే. నువ్వు ఎటన్నా పోతే పో, నేను మాత్రం మా వాళ్ళని తీసుకుని ఇటు పోతా. ఇది ఒక సిద్ధపాటు ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇంకొక సిద్ధపాటు చెప్పనా? కొంచెం పెళ్ళినాడు నేను తీసుకొచ్చినని నాకు ఇచ్చే, పోతున్నప్పుడు పో ఉంది. ఇట్లా కూడా ఉన్నారంటే అన్నారు, మరి ఏం చేద్దాం? సరే చూడండి, జీవమును కృపావరంలో పాలివారైతే క్రీస్తు కూడా శ్రమ పడుటకే ప్రిపేర్గా ఉన్నామా? లేదటండి. ఎవరట ఆయన తోడి వారసులు అంటే ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులు. మీకు ఇలా అనిపిస్తుండొచ్చు, ఎన్ని వదులుకొని, ఎలాంటి సంబంధాలను వదులుకొని నేను కోరుకొని నీ జీవితంలోకి వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చినా అనుకుంటున్నావు? ఈ విశ్వాస మార్గంలోనికి పిలిచి ఇదంతా ఉంటుంది, కోల్పోవాలి, మనం నష్టపోవాలి, వృద్ధిలోనికి రావద్దు, కొన్ని ఓర్చుకోవాలి, రాబోతున్నవి ఇవి, వీటి గురించి మనల్ని మనమే వెనక పెట్టుకోవాలి, తొందరపడి కొన్ని చేయకూడదు, ఇవన్నీ చెప్పేటోడు మనం తెలిస్తే ముందే ఏ రోజు ఇంకొకటి చూసుకునేటోడిని. ఎందుకు వచ్చాం మీ జీవితంలోనికి? మేము మంచిగా చూసుకుంటావు, రేపటి రోజున పిల్లలకు మంచి భవిష్యత్తు, ఇల్లు, కార్లు, మంచి బంగారము, వస్తువులు అన్నీ కొనిపెట్టి బాగా చూసుకుంటావని నమ్మకం కుదిరింది కనుక, నీకు క్రెడిబిలిటీ అంతా మేము ఒక అవగాహనకు వచ్చాం కనుక ఆ రోజు ఇది చెప్పామని పురుషుడు స్త్రీతో అనొచ్చు, స్త్రీ పురుషునితో అనొచ్చు. క్రైస్తవునిగా మీ భార్యతో మీరేం చెప్తారు? మీ భర్తతో మీరేం చెప్తారు? మనం తోడి వారసులము. మన ముందున్నది ఒకటి, క్రీస్తుతో కూడా కలిసి శ్రమ పడిన ఎడల ఆయన వారసత్వంలోనికి మనకు కూడా ఉంటుంది. పోదామని చెప్పగలరా? ఈరోజు మీ ముందుకు ఇదే తీసుకురావాలనుకున్నాను. స్టార్టింగ్ సంఘపాదిరిగా చాలా స్ట్రాంగ్గా చెప్పేసరికి నాకు అర్థమైపోయింది దాని ముందు ఇది చాలా చిన్నది అని. కానీ బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఏ దినములకు మీ కుటుంబమును మీరు సిద్ధం చేసుకుంటున్నారు? కొన్నిసార్లు వ్యక్తిగతంగా నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ కాన్వర్జేషన్స్ ఉంటే బాగుండేమో అనిపిస్తుందండి. పర్సనల్ ఇన్ ద సెన్స్, అననీయ సప్పిరాలే రాయబడ్డాయి తెలుసా? డిస్కషన్ ఉందండి వాళ్ళది. కానీ ఒక
గతంలో చెప్పినట్టు ఒక అబ్రహాము షారా డిస్కషన్ లేదు కొడుకుని చంపుదామన్న దగ్గర. ఉంటే సంభవం ఇంకా ఎన్లైట్ అయ్యేటోళ్ళమేమో మనం. అంటే దేవుని కోసం నిజంగా నిలబడ్డోళ్ళ కన్వర్జేషన్ దేవుడు దాచిపెట్టాడు ప్రియమైన వాళ్ళారా. ఒక జకరియా ఎలిజబెత్ డిస్కషన్ లేదండి. లేకపోతే మీకు ఎలా చెప్పాలి, ఒక హన్నా ఎల్కానా డిస్కషన్ కనపడటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మీరు చదివి చూడండి ఏ విధంగా ఆదరించుకొని ఉండొచ్చు. సరే ఎల్కానాది కొంచెం మీకు డిస్కషన్ తెలుస్తుంది, మేబీ ఆయన అంటుండొచ్చు, ఏం తక్కువైంది చెప్పి నీకు ఇప్పుడు 10 మంది పిల్లలతో సమానం కాదా నేను, నా ప్రేమ విషయంలో ఎక్కడ కొరబడేది నీకు. మేబీ ఆయన వైపు నుంచి ఆమె ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉండొచ్చండి, బట్ హృదయంలో కొంత కొరత ఉంది. అందుకోసమే ఆమె ఇంకేం సమాధానం చెప్పలేదు, పోయి దేవుని సన్నిధిని మొరపెట్టుకున్నది. కానీ బ్యాడ్ పీపుల్ కన్వర్జేషన్స్ ఉంటాయండి. ఓ ఎలిజబెత్ అహాబ్ రాజు కన్వర్జేషన్ ఉంది తెలుసా, సిగ్గుందా నీకు అసలు, అట్లా వచ్చి మాట్లాడింది. మొగోడు పోయి ఉండి ఆడమలాగా అలుగుతావను, పో బయటికి పో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను మీకు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఈరోజు మీ మధ్య కూడా ఒక డిస్కషన్ ఉంది, మోస్ట్లీ రిలేటెడ్ టు బ్యాడ్ పీపుల్ అండి. నా మాట మీకు అర్థమవుతుందా? నొప్పించుండొచ్చు, నన్ను క్షమించండి, బట్ అదే జరుగుతుంది చూడండి. సెన్స్ చేస్తున్నారా మీరు? లేదండి. ఒక విధంగా ఇలా చెప్పిన, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు 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 వారి కుటుంబమును కట్టుకునేటువంటి విషయంలో అసలు దేవుడు దాన్ని దాచించినట్టుగా ఉందండి. ఎందుకంటే ఏమండి మీకు ఏ విధంగా చెప్పాలి ప్రియమైన వాళ్ళరా, నిజంగా రోల్ మోడల్ అండి. మేబీ చాలామంది ఉమెన్స్ చాలా హైలైట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనం బాగా మర్చిపోయినటువంటి ఉమెన్ ఎవరట అంటే పేతురు భార్య అటండి. ఎందుకనంటే ఆమె కూడా లిటరల్గా పేతురు చచ్చిపోయినట్టు చచ్చిపోయిందటండి. హిస్టరీ కొంతమంది అందు ఉంటారు, ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడి ఉన్నాడు, ఆమె కూడా అదే మరణాన్ని చూజ్ చేసుకుందట. ప్రిపేర్ చేసిపోయి ఉండొచ్చా, ఊకనే వెళ్ళిపోయి ఉండొచ్చా అండి పేతురు గారు? ఎంత ప్రిపేర్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే క్లియర్గా ఉంది, జీవమును కృపావరంలో నా తోటిది నేను క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన మహిమలోనికి, ఆయన వారసత్వంలోనికి ప్రవేశిస్తాను. నేను మాత్రమే కాదు, ఇప్పుడు దాంపత్యంలో ఇద్దరు నిర్వహణ చేసి ఏకం చేసి ఉన్నాడు కనుక సిద్ధం చేసి వెళ్ళిపోయి ఉన్నాడండి. హార్డ్లీ అండి 2 నుంచి 5 సంవత్సరాల గ్యాప్ అయినట్టు అంతే. పెద్దగా పేతురు గారు మరణించిన టైం నుంచి ఆమె టైంకి ఆమె ఎంపిక చేసుకున్నటువంటి మరణం కూడా ఏమిటంటే తన భర్త వల్లే చనిపోవడానికి. చరిత్రలో ఒక మాట చెప్తుంటారు ప్రియమైన వాళ్ళ, పేతురు గారిని కూడా సిలువ వేయమన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడట, నేను పాత్రుడను కాదు నా ప్రభు వల్లే మరణించుటకు, కనుక నన్ను తలక్రిందులుగా వేయండి. మీరు చెప్పండి, అననయ్య వచ్చి లోపలికి రాగానే వాడు చెప్పి వెళ్ళిపోయింది. సేమ్ అదే డైలాగ్ మాట్లాడిందండి, కానీ ప్రిపరేషన్ ఎవరిది అక్కడ? అననేది చాలా ప్రిపరేషన్, సపీరది చాలా ప్రిపరేషన్ ఉంది. అమ్మినావు కదా ఎంత వచ్చింది అంత ఇవ్వాలని చెప్పు, ఆమెదే ఉంది మోటివేషన్, కొంచెం బ్యాడ్ మోటివేషన్. బట్ గుడ్ సైడ్ ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ, పేతురు ఆమెను మోటివేట్ చేసినట్టుగా నేను ఏదో భావిస్తున్నాను నా వ్యక్తిగతంగా. కానీ చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన మాట ఏమిటి అని అంటే రోమా 8:17 ప్రియమైన వాళ్ళ, క్రీస్తు తోడి వారసులు ఎవరటంటే ఆయనతో కూడా శ్రమ పొందినవారు. చెప్పండి, ఒక 3 సంవత్సరాలుగా సంఘంలో బోధించిన ఉపదేశాలు వింటే ఏ శ్రమ లేనటువంటి క్రైస్తవ జీవితానికి మేము పిలిచామా? లేదు కదా, చాలా శ్రమకు పిలుస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుకనే మీ హృదయంలో పెడుతున్న మాట ఏమిటంటే ప్లీజ్ మీరు తోడి వారసులని కలిసి శ్రమ పడుటకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుని. బైబిల్ కూడా ఇలా మాట్లాడిందండి, ఒకరు కుంగిన ఎడల ఇంకొకరు లేవనెత్తాలి, ఒకరు పడిన ఎడల ఇంకొకరు కట్టుకోవాలి. ఒకసారి ఆలోచించి చూడండి, మీరు ఎప్పుడైనా బలహీనపడ్డప్పుడు బలపరుస్తున్నారా భార్యాభర్తను, భర్త భార్యను? లేకపోతే అననీయ సపీర్లాల ఏకీభవించి కొన్ని చేసేస్తున్నారా? విలువలను వదలకండి ప్రియమైన వాళ్ళారా. అవి క్రీస్తుతో కూడా శ్రమ పడుతున్నామనడానికి గుర్తులుగా ఉన్నవి. అవి మనం క్రీస్తుతో కూడా కలిసి శ్రమ పడుతున్నామనడానికి గుర్తులుగా ఉన్నాయి. ఏవి? క్రైస్తవ విలువలు. వదలకండి. మేబీ ఈ సమయంలో ఏం చదవడానికి ఇష్టపడుతున్నాను? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్లీజ్ ఒక్కసారి రండి. ఏదో ఒకటి లాస్ట్ వర్స్ ప్రియమైన వాళ్ళారా. రొటీన్ మీకు చాలా తెలిసిపోయాయి ప్రసంగాలు, అంతే కదా. కొత్తగా ఏమని చెప్పండి, వివాహం గురించి మాట్లాడుకోవడానికి పాటించడం ఒకటే ఇప్పుడు మనకు కొరత, అంతే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 మీరు చూడగలిగితే 27. ఒక విధముగా తన సంఘములు ఆయన కట్టుకుంటూ వెళ్ళిపోతున్న సంఘం నుంచి ఇక వెళ్ళిపోతున్నానని తెలిసినప్పుడు వాటిని ప్రిపేర్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో చూడండి పౌలు గారిది. కొంచెం ఇది మనం తీసుకుందాం మన జీవితానికి కూడా. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున
పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఇంతకంటే ఒక గుడ్ ఫ్యామిలీ మెంబర్ తన ఫ్యామిలీకి వెళ్ళిపోయే విషయాలు ఇంకేమైనా ఉంటాయా? ఇంతకంటే క్రీస్తులో. మూమెంట్ టైం తీసుకొని మళ్ళీ స్లోగా చదువుదామా? ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. మళ్ళీ ఇప్పుడు చూడండి 27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను. ఇలాంటి చెప్పే డేస్ వస్తాయంటే వస్తాయేమో ప్రియమైన వాళ్ళారా. ఎవ్రీడే ఇలాంటి రోజేనండి మనది. అంతే కదా. యాకోబు గారు ఏమన్నారు 4లో, నేడైనను రేపైనా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం. అప్పుడు అన్నాడు, మన జీవము ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమే ఆవిరి. మేబీ ఇది ఎవ్రీడే చెప్పాల్సిన వర్డ్స్ ఏమో ఫ్యామిలీలో, ఎవ్రీడే చెప్పాల్సిన వర్డ్స్ ఏమో. ఏదో పేరు ఉందండి, ఆయన పేరు స్ట్రైక్ అవ్వటం లేదు కానీ సరే పేరు లేదు. ఆ సేవకుడు చెప్పింది, నీ జీవితంలో ఇక ఇవే లాస్ట్ నీకు మినిట్స్, నీ ఫ్యామిలీకి నువ్వు చెప్పి వెళ్ళిపోవాలనుకుంటున్నా చివరి 5 మంచి మాటలు ఏం చెప్తావని ఒకవేళ ఆయనకు అవకాశం ఇస్తే మీరు ఏం చెప్తుండొచ్చు మీ ఫ్యామిలీకి? ఆ సేవకుడు ఒకే ఒక మాట అన్నాడండి. 5 మాటలు ఒకటే చెప్తాడట. ఆ 5 ఏంటంటే, క్రీస్తు కొరకు శ్రమపడి చచ్చిపోవాలి, క్రీస్తు కొరకు శ్రమపడి చచ్చిపోవాలి, క్రీస్తు కొరకు శ్రమపడి చచ్చిపోవాలి. ఒప్పుకుందా? మళ్ళీ 2 సార్లు కూడా చెప్తాను. ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. నేను వచ్చి మిమ్మల్ని చూచినను నేను రాకపోయినను. ఆ తర్వాత అంటున్నాడు, మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక. రావటం లేదనుకోకండి ప్లీజ్. ఆ డేస్ టైటిన్ అవుతున్నాయండి, స్క్రోస్ దగ్గరికి, చాలా దగ్గరికి వస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. నేను సిద్ధపరిస్థల నుంచి రిటర్న్ వస్తున్నాను, నా పక్కన ఇంకొక ప్యాసింజర్ ఉన్నాడు. అంతవరకు బాగా మాట్లాడాడండి, మంచిగా మాట్లాడుకున్నా, చాలాసేపు టైం పాస్ అయింది. నా పేరు చెప్పాను, మాట్లాడడం ఆపేశాడండి. ఏం అర్థమైంది వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అయిపోయింది అంటే నన్ను క్రిస్టియన్ అనుకుంటే ఇంక నాతో మాట్లాడుద్దా? కన్వర్జేషన్ అంతా ఇంకా అయిపోయిందండి, డెడ్ సైలెన్స్. నాకు ఇప్పుడు అనుమానం, ఇప్పుడు నేను అప్రోచ్ అవ్వాలా వద్దా? పోనీ మాట్లాడినేమన్నా నథింగ్ అండి. ఏంటి, ఇద్దరికి టికెట్ దొరకలేదు, ఇద్దరం స్టాండింగ్లో వస్తున్నాం, పెయిన్ మర్చిపోనికి కొంచెం కాన్వర్జేషన్ మొదలుపెట్టడం బాగానే సాగింది. 1 గంట సేపు అలా మాట్లాడుకున్నాను. నీ పని ఏంటి, ఎలా ఉంటుంది, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తాడట, పథకాలు అవి సూపర్ సూపర్ సూపర్. బై ద వే వాట్స్ యువర్ నేమ్ అన్నాడు, అయిపోయింది ఇంక అంతే స్టోరీ. ఏం అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఎదిరించేవారు బెదిరిపడే అంటే ఎదిరించేవారు వస్తున్న కాలాలు తెలుస్తున్నాయి కదా, సిద్ధం చేసుకుందామండి. అందుకోసం ఇంకా అంటున్నాడు, ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ఆ ఫ్రేజ్ ఉంది చూడండి, 1 మైండ్తో కావాలటండి, 1నెస్తో. మేబీ ఇలా చెప్పనా, ఒకవేళ భర్త బాగా ఫెయిత్ఫుల్ పర్సన్ అయింది అనుకోండి, భర్త ఉన్నన్ని రోజులు తన పిల్లలు చక్కగా ఫైట్ చేసి ఆయన ఎగ్జిట్ అవ్వగానే మొత్తం సర్దేసుకుంది అనుకోండి, ఏంటిది ఒక భావమా? భార్య బాగా ఫెయిత్ఫుల్, భార్య ఉన్న రోజులు ఇక చచ్చేది లేక గొడవ పెట్టలేని లేక సండే చర్చ్కి రావడం, చర్చ్ యాక్టివిటీలో మనం కూడా యాక్టివ్గా ఉండడం, పిల్లల్ని సండే స్కూల్కి పంపడం, అన్నీ బాగా చేసి దేవుడు ఆమెను తీసేసిన తర్వాత మొత్తం యూటర్న్ తీసుకున్నాం అనుకోండి, ఒక్క భావం ఇది కాదు ప్రియమైన వాళ్ళారా. క్రీస్తుతో కలిసి శ్రమపడుటకు దూరంగా ఉన్న జీవితం అది. దాన్ని పిలవలే దేవుడు మనల్ని. మీరు పాలివారని ఎరిగి ఉన్న ఎడల విశ్వాస సువార్త పక్షమున పోరాటంలోనికి దేవుడు పిలిచి ఉన్నాడని ఒకరినొకరు సిద్ధం చేసుకొని శ్రమపడుటకు ప్రియమైన వాళ్ళ ఒకరినొకరు సిద్ధం చేసుకొని కలిసి ఎదుర్కొనే పరిస్థితుల కలిసి పోరాడి మధ్య నుండి వెళ్ళిపోయే పరిస్థితుల ఒకరినొకరు సిద్ధం చేసి ఇక ఎగ్జిట్ అయ్యేటువంటి పరిస్థితులే కావాలి. ఇంటిని చక్కబెట్టుకోవడం అండి, అది అంతే నా వర్డ్ లాస్ట్. అది ఇంటిని చక్కబెట్టుకోవడం. ఇక మీ ఆలోచనకు విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించండి. కొన్ని నా పరిధి దాటిన మాటలు ఉన్నవి, సమ్మతం మీరు తీసుకుంటున్నారన్నటువంటి ఆలోచనతో నేను ఉపదేశించున్నాను. చివరి వర్డ్స్ ఏంటి అని అంటే, దయచేసి మీ వివాహ విషయంలో అన్యాయంగా ప్రవర్తించకండి. దేవునికి ఇష్టం లేదు, ఆయన సాక్షిగా ఉన్నాడు, ఆయన నచ్చని విషయం అది. అందుకోసం ఇక్కడ క్లియర్గా అంటాడండి, తర్వాత మీరు చదువుకోండి, మీ మనసు కాచుకొని ఉండండి అంటాడు మలాకి 2 చివర్లో. మీ మనసు కాచుకొని ఉండండి. ఆ తర్వాత 2వ విషయం చెప్తున్నాను అంటే, ఎరిగితే ఇద్దరు తోటి వారని ఎరిగితే ఎంతగా ఎరగండి అంటే, జీవమను కృపావరంలో ఇద్దరు ఈక్వల్ అని ఎరగండి, వారసులని ఎరగండి. ఎరిగితే దేనికి పిలుపునిస్తున్నాను అని అంటే, దేవుని పక్షమున శ్రమనందుటకు, పోరాడటానికి, ఎదిరించి వారికి బెదరకుండా విశ్వాసం నిలబడుటకు మీరు ఉన్నారన్నటువంటి పిలుపునిచ్చి ముగించేస్తున్నాను ప్రియమైన. ప్రభువే మీకు తోడుగా ఉండి మిమ్మలను సంపూర్ణంగా మీ దాంపత్య జీవితంలో తుదమట్టుకు నడిపించనుగాక.
ఆమేన్.